హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ నరేనిత. వెల్కమ్ బ్యాక్ టు నరేనిత డైరీస్. ఈరోజు నేను మన ఇంట్లో ట్రెడిషనల్ స్టైల్లో మునక్కాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన ఈ కర్రీ టేస్ట్ మాత్రం చాలా రిచ్గా ఉంటుంది. నేను ఏ కర్రీనైనా చాలా సింపుల్గా చేయడానికి మళ్ళీ చాలా సింపుల్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే బ్యాచిలర్ కోసం లేకపోతే వంట రాని వాళ్ళ కోసం ఇలా 4 స్టెప్స్లో పైన చూపించే విధంగా చేశాను. ఇప్పుడు మన రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా మునక్కాయల్ని క్లీన్గా వాష్ చేసుకొని మీడియం సైజులో పీసెస్గా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా. ఇలా కట్ చేసుకునేటప్పుడు దానికి ఉన్న ఎక్స్ట్రా లేయర్స్ కూడా ఇక్కడ రిమూవ్ చేసేసుకోవాలి. సో నేను ఇక్కడ 1/2 కిలో మునక్కాయలు తీసుకున్నాను. 1/2 కిలో అన్నిటిని మంచిగా క్లీన్ చేసుకొని అన్నిటికీ పీల్ చేసుకొని ఇలా కట్ చేసేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. సో నేను ఇక్కడ సాంబార్ చేస్తున్నా కాబట్టి సాంబార్లోకి కందిబ్యాళ్ళు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి ఒక 2 to 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఇలా బాయిల్ చేసుకుంటే కర్రీలో ఈజీగా మిక్స్ అయ్యి మంచి థిక్నెస్ అండ్ ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది కందిబ్యాళ్ళ వల్ల. మునక్కాయ పులుసుకి అయితే ఏం కందిబ్యాళ్ళు లేరు, సాంబార్ కాబట్టి కందిబ్యాళ్ళు నేను యాడ్ చేశాను. సో ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాం. సో దానికోసం ముందుగా నేను ప్యాన్ పెట్టుకొని కొన్ని శనగగింజలు వేయించుకుంటున్నాను. సో దాంతోపాటు నేను ఇక్కడ చూపించిన విధంగా చింతపండు, ఆనియన్స్, టమోటా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ జింజర్ గార్లిక్ కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి నేను కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నానంటే డ్రై కొబ్బరి ఇక్కడ చూపించలేదు, కానీ నేను దాన్ని ఏం చేశానంటే వాటర్లో కాసేపు సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా అన్నీ మిక్సీలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి, శనగగింజలు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, చెక్క, లవంగం మొత్తం ఇలా చేసుకున్న దాన్ని మొత్తం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అన్నిటినీ తిరువాత పెడుతున్నానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని దానికి కావాల్సిన పోపు దినుసులన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు యాడ్ చేసుకున్నాను. సో ఆనియన్స్ కాసేపు వేయించుకొని దానికి కావాల్సిన కొత్తిమీర, కరివేపాకు ఇక్కడ యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని కాసేపు వేయించుకోవాలి. సో ఇలా కాసేపు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాంట్లో కావాల్సిన టమోటాలు కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ చింతపండు యాడ్ చేసాం కాబట్టి పులుపు కోసం ఇక్కడ 1.5 టమోటా అయితే సరిపోతుంది. సో అవి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న మునక్కాయలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దాంట్లో కావాల్సిన సాల్ట్ కూడా వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత దానికి తగినంత పసుపు కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇలా మునక్కాయలు కాసేపు మగ్గిన తర్వాత మనం ఫైన్ పేస్ట్ చేసుకున్న దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కాసేపు అలా ఇలా తిప్పుకొని ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో వేగించుకోవాలి. సో ఇలా 2 to 3 మినిట్స్ వేయించుకున్న తర్వాత దానికి కావాల్సిన కారం పొడి, ధనియాల పొడి కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 1/2 కిలోకి ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి మాత్రమే వేశాను. కారం తినే వాళ్ళు అయితే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ మాత్రమే వేసాను. సో ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పప్పును కూడా దీంట్లో వేసుకుంటున్నాను. నేను ముందుగా చెప్పినట్టు ఈ పప్పు వల్ల కర్రీకి మంచి థిక్నెస్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సాంబార్కి అయితేనే యాడ్ చేసుకుంటాము, పులుసుకి అయితే ఇవన్నీ ఏం అవసరం లేదు కందిబ్యాళ్ళలో అంతా. సో ఇప్పుడు మసాలాలో ఉన్న వాటర్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి వీటన్నిటిని. ఇక్కడ వాటర్ చూసుకొని పోసుకోండి. నేనైతే మంచిగా గ్రేవీ కన్సిస్టెన్సీగా ఉండాలని కొన్ని మాత్రమే వేసుకుంటున్నాను. వాటర్గా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని ఉడికించుకోవచ్చు. ఏంటంటే నేను ఇక్కడ చింతపండును కూడా నానబెట్టుకొని ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసి ఇక్కడ వేసుకున్నాను. కొంతమంది ఏంటంటే చింతపండు నానబెట్టుకొని దానిలో రసం ఇక్కడ యాడ్ చేసుకుంటారు, కానీ చింతపండు అలా యాడ్ చేసుకోవడం వల్ల దీనికి మంచి టేస్ట్, అరోమా రెండు బాగుంటాయండి. సో చూస్తున్నారు కదా, ఒక 15 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ నైస్గా థిక్ అయ్యి ఆయిల్ కొంచెం సర్ఫేస్ మీద కనిపిస్తే మన మునక్కాయ కర్రీ రెడీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంకా ట్రెడిషనల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.